ఈరోజు మన మాంకలమ్మ దర్శనం చేసుకోనికి బోయిన్పల్లికి వచ్చినాము. ప్రతి సంవత్సరం నేను పొద్దున 4 o'clock వస్తా, 6:30కి దర్శనం అవుతుంది. అమ్మవారిని ఏది మొక్కుకుంటే అది అవుతుంది. ఏ కోరిక నేను కొన్ని ఏళ్ళ నుంచి వస్తున్నా, చిన్న ఉన్నప్పటి నుంచి ఒక 15 years కింద లైన్లో వస్తుండే. ఇవాళ అమ్మవారి ఆశీస్సులతోని నేను మంచి దర్శనం ఒక ½ an hourలో అయిపోతుంది. ఇక రాజకీయంలోకి వచ్చి ఇంత పెద్దగా ఎదిగిన నా సాయి, నేను బోయిన్పల్లిలో పెద్ద దుర్గామాత పెడతా ఒక 16 years నుంచి. నేను అమ్మవారు అంటే అమ్మవారి భక్తుని ఉజాలి మాంకాలమ్మకి జై. సో అన్న ప్రతి సంవత్సరం వస్తాము మేము 50 ఏళ్ళకెళ్ళి వస్తున్నామని చెప్తున్నారు కదా, ఎవ్రీ ఇయర్ ఏర్పాట్లు ఈ ఏర్పాట్లతో పోలిస్తే ఇంకేమైనా మార్పులు చేయొచ్చు అంటారా? ప్రతి ఇయర్ ఏంటంటే మంచిగా నడుస్తుండే, ఈ ఇయర్ ఏంటంటే గడబడి మెయింటెనెన్స్ లేదు ఇక్కడ. ప్రతి సంవత్సరం ఏంటంటే కొంతమంది ఫోటో కాల్ ఉంటుండే, పెద్ద మనుషులు ఉంటుండే, వాళ్ళు హ్యాండిక్యాప్ వాళ్ళు ఉంటుండే, వాళ్ళందరికి సపరేట్ ఉండే. ఇప్పుడు సపరేట్ లేదు, ఓవర్ అంతా వాళ్ళు ఈ ఇటుకేని పోతున్నారు. వాలంటీర్లు ఏడురు గుడి ముంగట్టు ఉన్నారు, గుళ్ళు ఉన్నారు వాళ్ళు. బయట ఏడురు ఎండకి ఎవరు లేరు. ఎండకి బయట చూడరు, ఇక్కడ ఎంత ఖాళీ ఉంది, బయట ఖాళీ లేదు. బయట ఫుల్ రేసి రోడ్డు మీద ఒకటేసారి వాళ్ళందరిని వదిలేస్తే ఈ లైన్ అన్నా క్లియర్ అవుతుంది కదా. అది మార్పులు ఏం లేదు. గుడి కొన్ని ఏళ్ళ నుంచి ఉన్నది, రోడ్డు చిన్నగా ఉన్నది, రోడ్డు కింద ప్రాబ్లం కదా. కొన్ని లక్షల మంది వస్తారు, మంచి దర్శనాలు అవుతాయి. ఇక ½ an hour అటు ఇటు దర్శనం చేసుకొని అయితే భక్తులు కంపల్సరీ పోతారు. ఇక్కడ ఏది అనుకుంటే అది కోరిక జరుగుతుంది. ఇక్కడ మొన్నటిదాకా వర్షాలు పడలేదని ఇప్పుడు వరదలు అని చెప్పేసి రైతులు ఇబ్బంది పడుతుంది కదా, మీ మాటగా ఏం చెప్తారు రైతులకు ధైర్యంగా? వర్షాలు తప్పకుండా పడతాయి, దాని టైం వచ్చింది. వర్షాలు ఆపేటోళ్ళు లేరు, ఎవరు ఆగే వర్షాలు. ఇక అందరు పూజలు చేస్తారు, పెద్ద పెద్ద పంతులు. వర్షాలు స్టార్ట్ అయినాయి, నిన్నటిదాకా పడ్డది వర్షం కంటిన్యూ. మళ్ళీ 3-4 days అయిందంటే కంటిన్యూ పడతాయి. ఇక నీకు బోనాలు జరగని గణేషుని 11 days పెడతారు, కంటిన్యూ వర్షాలు ఉంటాయి. దసరా అయిపోయేదాకా పడతాయి వర్షాలు. వర్షాలకు ఏమి ఇబ్బంది లేదు, అమ్మవారు చూసుకుంటుంది అంతా వర్షాలు. ఇక రైతులకి